తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలు చేపట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్ వల్ల తమ 3 సంవత్సరాల డిప్లొమా విద్య వృధా అవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్లొమా పూర్తయ్యాక ఇంజనీరింగ్లో చేరాలంటే మళ్లీ ఇంటర్ చదవాల్సిన పరిస్థితి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జీవో 97 ద్వారా డిప్లొమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల డిప్లొమా విద్యా ప్రాధాన్యత తగ్గిపోతుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో సాంకేతిక విద్యామండలి ఎస్బిటిఈటి స్వతంత్రత కూడా దెబ్బతింటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిప్లొమా విద్యను సాధారణ శ్రామిక శిక్షణగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో వికారాబాద్ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సంఘీభావం తెలిపారు. తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే జీవో 97పై పునరాలోచించాలని, డిప్లొమా విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జీవో 97 రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. ఒక్కళ్ళే కాదు, ప్రతి డిప్లొమా స్టూడెంట్ ఇది చేస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు అయితే ఇది శక్తి అనే స్కీమ్ని తీసేస్తారో అప్పటి వరకు ఇది చేస్తూనే ఉంటాం. ఓన్లీ మా సూర్యాపేట నుంచి కాకుండా ప్రతి ఒక్క డిప్లొమా స్టూడెంట్కి హక్కు ఉంది, చేసే హక్కు మాకుంది. రేవంత్ రెడ్డి గారు ఆగస్ట్ 15 రోజు ఈ స్కీమ్ని తెచ్చారు. మాకు ఇది వద్దు, అసలు ఎవరిని చెప్పి తెచ్చారు ఈ స్కీము? మా స్టూడెంట్స్కి అసలు అవసరం లేనిదే ఈ స్కీము. మా డిప్లొమా కోసం మేము ఎంతో కష్టపడి బీటెక్ చేయాలని మాకు ఎన్నో ఆశలతో వచ్చాం వీడికి. అలా ఎలా పెడతారు ఈ స్కీము? అంటే ఇప్పుడు శక్తి స్కీమ్ తోటి మర్జ్ చేయడం వల్ల మాకు ఈసెట్ ఎగ్జామ్ ఉండదు, మేము లాటరల్ ఎంట్రీ ఉండదు మాకు. అలా ఎలా చేస్తారు? అసలు మేము కష్టపడి చదువుకొని వచ్చి ఎగ్జామ్స్ రాసి సీట్స్ తెచ్చుకోవడం ఇక్కడ. ఇప్పుడు మీరు ఇలా మారిస్తే ఎలా? టెక్నిక్ ఫర్ ఉమెన్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. సూర్యాపేట జిల్లా మాది. ఈ శక్తి స్కీమ్ తీసుకొచ్చినందుకు మేము ధర్నా చేయబోతున్నాం. మా ఎస్బిటెట్ ఎట్లున్నదో అట్లనే ఉండాలని మేము అనుకుంటున్నాము. ఈ ఎస్బిటెట్ వల్ల మేము టెక్నాలజీని ఎంత ఇంప్రూవ్ చేసామో మాకు తెలుసు. ఫ్యూచర్లో మేము ఏమేం చేసామో యాజ్ ఏ ఇంజనీర్ స్టూడెంట్గా మేము చేయాలనుకుంటున్నాం. ఈ తర్వాత శక్తి పెడితే మేము ఇంజనీర్గా పార్టిసిపేట్ చేసి మేము చేసింది టెక్నాలజీని పెంచాలని మేము అనుకుంటున్నాము. దీనివల్ల మీరు ఎస్బిటెక్ శక్తిని తీసుకొచ్చి మా ఫ్యూచర్స్ని డ్యామేజ్ చేయొద్దు అనుకుంటున్నాం. మాకు లాటరల్ ఎంట్రీ కూడా లేదు. దానివల్ల మేము మా 3 years మేము కష్టపడి చదివింది, మా తల్లిదండ్రులు కష్టపడి తీసుకొచ్చి పైసలు పెట్టినంది మొత్తం వృధా చేసి మేము ఎక్కడ పోవాలి? మా చదువులు మావి ఏంది అనుకుంటాను. మాకు ఫ్యూచరే లేకుండా చేసాము. మేము హైయర్ స్టడీకి పోవాలనుకున్నాము, అది కూడా లేకుండా చేస్తున్నారు. ఈ లేబర్స్ కిందకి ఇప్పుడు మేము వచ్చే దాంట్లో మేము లేబర్స్ లాగా చేయాలనుకుంటే 3 సంవత్సరాల నుంచి చదివింది ఒకళ్ళ కింద పని చేయడానికి మేము హార్డ్ వర్క్ చేసింది, మేము చదివింది, మేము అన్ని తీసుకుపోయి సర్టిఫికెట్లు అన్ని ఎక్కడ పడేసుకోవాలి? మాకు అర్థం కావట్లేదు. మేము గవర్నమెంట్ పాలిటెక్నిక్ సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం. రీసెంట్గా శక్తి స్కీమ్ అనేది ఒక పాలసీ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ మన డిప్లొమా అనేది మెర్జ్ చేస్తారు. దానివల్ల ఇప్పుడు మనకి ఏ బ్రాంచ్ ఏ దానికి ఉండేది దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీకి ఉండేది దానికి ఉంటుంది, మన డిప్లొమాకు ఉండేది దానికి ఉంటుంది. సో దేని వాల్యూ దానికి ఉంటుంది. అన్నిటిని మెర్జ్ చేసి వాటి వాల్యూని తీయొద్దని నేను అనుకుంటున్నా. సో మనం ఏం అంటే అసలు ఎస్బిటెట్ని తీసేస్తారు. ఇప్పుడు శక్తి స్కీమ్ ఒకవేళ లాంచ్ అయిందంటే దానివల్ల మనకి ఇప్పుడు మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. ఇప్పుడు పాలిసెట్ రాసి దాంట్లో ర్యాంక్ తెచ్చుకొని ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అయ్యి మిడ్స్కి ప్రిపేర్ అయ్యి రికార్డ్స్ రాసుకొని అసైన్మెంట్ రాసుకొని ఇంత కష్టపడకుండా 3 years చదువుతుంటే ఇప్పుడు డిప్లొమానే లేదంటే అసలు మా ఫ్యూచర్ ఎట్టుపోవాలి? అసలు గవర్నమెంట్ అసలు మా గురించి ఆలోచించారు? అసలు మా ఫ్యూచర్ ఎట్టుపోతుంది? అసలు యూత్తో ఎందుకు అట్లా ఆడుకుంటున్నారు? అసలు నాకైతే అర్థమవుతలేదు. మీరైతే ఈ శక్తి స్కీమ్ని అసలు వీఆర్ స్ట్రిక్ట్లీ డిమాండింగ్ ద గవర్నమెంట్ టు బ్యాన్ దిస్ శక్తి స్కీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ గౌట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ
శక్తి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారో దానివల్ల డిప్లొమా స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి ఆలోచించి తీసుకున్నారా లేదంటే ఆలోచించకుండా తీసుకున్నారా అది మాకు అర్థం కాదు. అంటే ఇంతమంది 100 మెంబర్స్ 200 మెంబర్స్ కాదు 1000 మెంబర్స్ లైఫ్ ఇక్కడ స్పాయిల్ అవుతుంది. అయినా శక్తి స్కీమ్ వల్ల మాకు బీటెక్కి ఎంట్రీ అనేది లేదు. అంటే 3 years మేము ఎందుకు టైం పాస్ చదువుకున్నామో మా పేరెంట్స్ అంత డబ్బు పెట్టి ఇంత దూరం ఒక్కొక్కరు పక్కనే లేవు, చాలా దూరం నుంచి వచ్చి చదువుకుంటాం. అసలు ఆ శక్తి స్కీమ్ వల్ల మాకు అసలు ఇప్పుడు బయటికి మేము నేర్చుకునే స్కిల్స్కి అసలు ఏం యూజ్ లేదు. అసలు బయటికి వెళ్తే ఏదో లేబర్లా చూస్తున్నారు. మాకు ఇప్పుడు మేము బీటెక్ వెళ్ళడానికి 3 years అది వేస్ట్. మళ్ళీ చదవాలంటే మళ్ళీ ఇంటర్లో డబ్బులు పెట్టి మళ్ళీ చదివి మళ్ళీ ఎంసెట్ రాసి మళ్ళీ బీటెక్ వెళ్ళాలి. అసలు దానివల్ల ఏం యూజ్ ఉందని శక్తి స్కీమ్ని రేవంత్ రెడ్డి గారు ఇంప్లీట్ చేసిందో మాకు తెలియదు. సో ఇది జరగకూడదనే మా ఫ్యూచర్ బాగుండాలి. మా డిమాండ్ ఏంటంటే మాకు హయ్యర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. అది ఎప్పుడు ఇస్తారు, అది ఇచ్చేంత వరకు ఈ ధర్నాలు అయితే మేము ఆపాము. వాళ్ళు తక్కువ అంటలేము, ఎవరి స్కిల్స్ లో వాళ్ళు బెస్ట్. ఇప్పుడు మా స్కిల్ ఒక దగ్గరికి తీసుకొచ్చేస్తుందా? శక్తి స్కీమ్ మొత్తం ఇవ్వండి. మనకి ఏమైతే శక్తి స్కీమ్ లో ఈ శక్తి స్కీమ్ వస్తే ఇవన్నీ సార్ మొత్తం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అందులో స్కిల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఒక సైడ్ చేస్తుంది. రీసెట్ ఇది మన స్కిల్ ఎడ్యుకేషన్ తో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత మన బీటెక్ లో మన ఈజీగా మనకి స్కోప్ ఉంటుంది. ఇది బేసిక్ నాలెడ్జ్, ఇంజనీరింగ్ కి బేసిక్ నాలెడ్జ్, సబ్ ఇంజనీరింగ్. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అంటే ఆనంద్ మహేంద్ర గారిని వైస్ చైర్మన్ వీసీగా పెట్టింది అదే సార్. దాని కిందకి అన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఐటీఐ పాలిటెక్నిక్ అన్ని కూడా అదా ఒకదాని కిందకి తీసుకొచ్చారు.